నమస్కారం మాస్టర్స్. నమస్కారం మాస్టర్ ఈకే. ఓం గం గణపతయే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. ఆధ్యాత్మిక భావ ప్రకాశకులందరికీ నా నమస్సుమాంజలి. మనం భారతీయ సనాతన ధర్మంలో పురాణ వాంగ్మయం అనేటువంటిది చాలా అతి ముఖ్యమైనటువంటి వాంగ్మయం. అయితే ఈ వాంగ్మయంలో చదువుతున్నప్పుడు 18 పురాణాలు, తర్వాత 18 ఉపపురాణాలు ఇలా ఉన్నాయని, మహాభారతము, ఇతిహాసాలు, రామాయణము ఇటువంటివి అన్నీ ఉన్నా అందులో ఏంటంటే సృష్టి క్రమం అనేటువంటిది ఒక ప్రత్యేకమైనటువంటి నడవడికతో ఉండేది. ఇది సాధారణంగా ఏంటంటే కన్ఫ్యూజన్ అని చెప్పలేం, కానీ అప్పుడప్పుడు కొన్ని విషయాలు మనం తెలిసి చదవడం వేరు, గురుముఖంగా వేరు. అవి కొన్ని పరమ సత్యమైన విషయాలు తెలుసుకోకపోతే కొంచెం గందరగోళం అనిపిస్తుంది. ఏమిటో ఇదంతా పొక్కటి పురాణాలని అందుకే వచ్చింది. అయితే ఈ కోపకు చెందినటువంటి ఒక ప్రశ్న, నవబ్రహ్మలే ప్రజాపతులు. నవబ్రహ్మలు అంటే నవబ్రహ్మలే ప్రజాపతులు. ప్రజాపతి అంటే ప్రజలేకపతి, భర్త. అయితే అంటే సృష్టి క్రమంలో మనకు ఆది సృష్టిలో బ్రహ్మతత్వం అనేటువంటిది ముఖ్యం. ఆ బ్రహ్మ నుంచే బ్రహ్మ యొక్క మానస పుత్రులు అనేటువంటిది ఈ బ్రహ్మలు. బ్రహ్మ నుంచి బ్రహ్మలు, ఆ బ్రహ్మలే ప్రజాపతులు. అవి ఎంతమంది అంటే నవబ్రహ్మలు అని, కొన్ని సందర్భాల్లో 10 మంది బ్రహ్మలని, లేకపోతే 10 మంది ప్రజాపతులని, ఇలా చిన్న వ్యత్యాసాలు ఉన్నప్పటికీ కూడా ఆ వ్యత్యాసాలన్నింటినీ మనం గందరగోళాలన్నింటినీ తర్జన భర్జనలు మానుకొని మన అసలు విషయానికి నేర్చుకోవడం అన్నది ఉత్తమమైనటువంటిది. అయితే అసలు ప్రజాపతి ఇవన్నీ ఏంటంటే పతియే దైవము, ప్రజాపతియే దైవము. పతి అంటే అర్థం ఏంటి? భర్త అంటే దైవ సమానుడు అనేటువంటి భావం మనకి ఒక సాధారణమైన పదం. ప్రజాపతియే దైవమే అంటే ఎవరికి దైవము? జీవరాశులన్నింటికి దైవం అతనే. అంటే పిపీలికాది బ్రహ్మాంతము కూడా సకల జీవరాశులకి ఆ ప్రజాపతి అనగా అంటే ప్రజల యొక్క పతి కాబట్టి జీవరాశులన్నింటికీ కూడా ఆయన భర్త వంటి వాడు. అంటే భర్త అంటే పోషకర్త అని అర్థం. ఆ పోషణను పోషించేవాడు భర్త కాబట్టి దాన్ని. అలాగే భాషించేవాడు కూడా భర్తే. భాషించడం అంటే ప్రకాశించడం. ఆ ప్రకాశం లేకపోతే ఎలా ప్రాణం ఎలా ఉంటుంది? ఆ ప్రకాశంలోంచే కదా ప్రాణం ముడిపడింది. అలా మనం తీసుకుంటే బాహ్యంగా అలా అవగాహన చేసుకోం. మరి నవబ్రహ్మలు అనేటువంటి పదాన్ని మనం తీసుకున్నట్లయితే నవ అన్నది కొత్త, అంటే ఎప్పటికప్పుడు కొత్తగా అయిపోతుంది అనమాట. ఆ బ్రహ్మతత్వం అనేటువంటి ఎప్పటికప్పుడు అంటే పుట్టించడం, మళ్ళీ తర్వాత వేరే కార్యక్రమాలు అంతా కలిసి అది తిరిగి మళ్ళీ పుట్టించడం, ఇలా పునరపజన్మం పునరపమరణానికి మన ఆయనే కదా కర్త. ఆయనే కర్తృత్వం వహించాలి. లేకపోతే ఆయన వయసు అన్ని జీవరాశులకి ఉంటే మళ్ళీ ఆయనతో మళ్ళీ సమానం అనేది అయిపోతుంది. కాబట్టి ఇవన్నీ కాకుండా ఏంటంటే అంటే ఎప్పటికప్పుడు నూతన ప్రక్రియలాగా పుట్టుక, ఆ జననం అనేటువంటిది ఎప్పటికప్పుడు కొత్తగా ఉంటుంది అన్నమాట. అందుకే ఈ వాళ్ళ యొక్క పుట్టుకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఎప్పటికప్పుడు నూతనత్వంగా ఉంటారు అనేటువంటి భావం మనం. బ్రహ్మతీతి ఇది బ్రహ్మ అంటే పెరుగుట, తర్వాత ఆ పెరగడంలో కూడా ఒక చక్కటి ఇది. అంటే అందుకే పెరిగే తత్వము బ్రహ్మతత్వము కాబట్టి ఆ బ్రహ్మతత్వాన్ని వృద్ధి చెందువాడు అనేటువంటి భావం మనం తెలుసుకోవాలి. అయితే ఇవన్నీ ఎలా అంటే మనం ఏమైనా తెలుసుకోవడానికి వేదాల నుంచి ఆధారం ఉందా? పురాణాలు ఇలా ఏది చెప్తే అది వినేయాలా అంటే పురాణాల్లో మనకు ఉంది. అది పురాణాల్లో ఉన్నదే వేదాల్లో కూడా ఉంది. పురుష సూక్తం అనేటువంటి సూక్తంలో మనం తీసుకున్నట్లయితే ప్రజాపతిశ్చరతి గర్భే అంతః అదాయమానో బహుదా విదాయతే తస్య ధీర పరిజానంతి యోనిం మరీచీనాం పదమిచ్చంతి వేదసహ. అంటే వేదభావాలని ఇచ్చేటువంటిది. వేదభావాలని ఈ విధంగా చెప్తున్నాను. క్లుప్తంగా పురుష సాధన చేయడం అనేటువంటిది ఈ వేదభావనకి పురుష సూక్తం చెప్తుంది. అంటే పురుషునిగా సాధన చేయాలి అంటే ఆయన సాధన చేయడం అంటే ఆయన యొక్క జ్ఞానాన్ని మనం సంపాదించాలి.
అంటే ఇందులో మనకి దీనికి ముందున్నట్టు ఈ పురుష సూక్తంలో ఈ మంత్రాలకి ముందున్నటువంటిది సహస్ర శీర్ష పురుష, సహస్రాక్ష సహస్రపాత్ అనేటువంటి దీనిలో తీసుకుంటే వ్యాప్తి సహస్ర యోనులు కలవాడు. అంటే సహస్ర ముఖాలు ఉన్నాయి, సహస్ర యోనులు ఉన్నాయి, సహస్ర శీర్షాలు ఉన్నాయి. ఇలాగా వ్యాప్తి చెందినట్టు పురుషుడే అనేటువంటి పురుషుని యొక్క గమనము గమ్యము ఒకటే అనేటువంటి భావం. అంటే ఏమిటి సంపాదించిన ఈ గమనంలో యొక్క ఫలితం ఏమిటంటే గమ్యం యొక్క ఫలితం ఏమిటి? గమ్యమే. ఆ గమ్యం అంటే ఏంటి? ఎక్కడి వరకు? జ్ఞానం పొందేంత వరకు. ఆ జ్ఞానం అనేటువంటిదే మనకి ఫలితంగా ఉంటుంది. కాబట్టి గమ్యం అని చెప్పిన పెదప మళ్ళీ ఏంటి, ఇక్కడ ఒక చిన్న మెలుకుంది. జ్ఞానం అండి, మనం ఏదో తెలుసుకున్నాం, ఏదో ఒక సబ్జెక్ట్కి సంబంధించి చదువుకుని అది నిలబడాలా? నిలబడకపోతే మళ్ళీ జ్ఞానం అంటే అనగలమా? అంటే జ్ఞానాన్ని పోగొట్టుకోకుండా ఉండాలి అంటే ఎమరపాటు లేకుండా ఉండాలి. ఆ ఎమరపాటు తత్వం లేకుండా ఉండాలంటే మనం కొన్ని ప్రశ్నలు అనుసంధానించుకునే ఏ విషయాన్ని నేర్చుకోవాలి. పురుషుడు ఎక్కడున్నాడు అని ప్రశ్నించుకున్నాం అనుకుంటే అంతటా ఉన్నాడు. పురుష సూక్తం ప్రకారం పురుషుడు ఎలా ఉన్నాడు? పురుషుడు ఎలా ఉన్నాడంటే ఆది పురుషుడు ఎలా ఉంటాడు? అనేక విధాలుగా ఉంటాడు, అనేకంగా ఉంటాడు. ఆ పురుషుడిని ఎలా ప్రయత్నించాలి? దొరుకుతాడా? దొరకడా? ఇన్ని ప్రశ్నలు వస్తున్నాయి. ప్రయత్నించితేనే కలిసేది. ప్రయత్నం ద్వారా జ్ఞానం అనేటువంటిది సాధన అనేటువంటిది. అయితే ఇక్కడ ప్రజాపతులకు సంబంధించిన విషయాన్ని మనం తెలుసుకోవాలంటే ఆయన ప్రజాపతి. ఎందువల్లంటే బహుముఖంగా ఉన్నాడు, బహు విధాలుగా ఉన్నాడు, అంతటా ఉన్నాడు కాబట్టి ఆయన ప్రజాపతి. అంటే ఈ ప్రజాపతి చరతి గర్భే అంతః అనేటువంటి దానికి మనం ఇప్పుడు వివరణ చెప్పుకోవాల్సి ఉన్నాయి. మరి ప్రజాపతి అంటే ఏమిటి? ప్రజాయంతే ఇది అని వివిధ రూపాల్లో ఉండడమే. ప్రజా అంటే వివిధ రూపాలు అనేటువంటి వివిధ రూపాల్లో ఉన్నాడు కాబట్టి ప్రజా. మానుష రూపాల్లో వేరు రూపాల్లో అన్ని రూపాల్లోనూ కూడా సకల అంటాం. అందుకని ఆ కళాతత్వం అనేటువంటిది మళ్ళీ శక్తి తత్వానికి సంబంధించిన సకల అన్నింటిలోని కూడా ఆయనే ఉన్నాడు అనేటువంటి. ఎలా ఉన్నాడు? కర్త రూపంలో ఉన్నాడు. కర్త అనేటువంటి భావము శక్తి రూపంలో ఉన్నాడు. శక్తి అనేది కూడా ఒక రకమైన భావం. ప్రజాపతి చరతి, చరిస్తూ ఉన్నాడు. ఎలా ఉన్నాడు? చరతి అంటే చరిస్తూ ఉన్నాడు. అంటే జీవులందరూ కూడా ఆయనలోనే చరిస్తూ ఉంటారు కాబట్టి ఆయన వల్లే ఆ జీవులన్నీ పుట్టడం అనేది జరిగింది కాబట్టి ఆయనలో చరిస్తూ ఉంటారు. గర్భే అంటే గర్భమునందు ఎక్కడ ఉంటారండి? వీళ్ళందరూ కూడాను ఆయన గర్భంలో ఉంటారు. సకల అండములు బ్రహ్మాండములన్నీ కూడా ఆయనలోనే ఉన్నా కూడా ఆయన గర్భం ఏదైతే ఉందో అది ఆయన గర్భంలో ఉన్నారు. ఏ రూపంలో ఉండొచ్చు? సూక్ష్మంలో ఉండొచ్చు, స్థూలంలో ఉండొచ్చు, వేరువేరుగా ఉండొచ్చు. బ్రహ్మాండమునందు అంతర్గతంగా ఉన్నారు అనేటువంటి భావము మనకిది. అజాయ అంటే కదలకుండా, బహుదా విజాయతే బహురూపాలతో ఉన్నాడు. అంటే కదలకుండా ఉంటే కదలకుండా అంతటా ఉన్నాడు అని అంటే మరి కదలకుండా ఉంటే ఎలా అండి? మరి వీళ్ళు ఎందుకు కదులుతున్నారు? లోపల ఉన్నప్పుడు మన లోన ఒక పాత్రలో నీళ్ళు తీసుకున్నాండి, జలంలో అణువులు మూవ్మెంట్ రాదా? బయట ఉండే బాహ్య గాలి వల్ల కానీ అంతర్గతంగా ఉండేటువంటి దీనివల్ల కదులుతూ ఉంటారు కదా, అలాగే కదులుతూ ఉంటారు. కదలకుండా ఆయన మాత్రం కదలకుండా ఉంటాడు. ఆయన కదలకుండా ఉంటాడంటే మొత్తం అంతా వ్యాప్తి చెందాడు కాబట్టి. ఒక పెద్ద గది ఉందండి, ఆ గదిలో ఆ గది అంత యంత్రాన్ని మనం లోన అన్ని పార్ట్లు తీసుకెళ్ళి ఫిట్ చేస్తామండి. మరి ఇంక గదిలో మనం తినడానికి జాగ్రత్త ఉంటుందా? ఎంత ఉంటుందంటే ఆ గది అంత ఉంది, యంత్రం గది అంత ఉంది. అలాగే ఈ పురుషుడు కూడా ఈ మొత్తం బ్రహ్మాండం అంతా కూడా ఆయన వ్యాప్తి చెంది ఉన్నాడు అనేటువంటి భావం మనం అవగాహన చేసుకోవాలి. అంటే ఎలా ఉన్నారంటే వివిధంగా ఉన్నారని మనం చెప్పుకున్నాం. కదులుతూ ఉన్నారంటే కదులుతూ ఉన్నారంటే ఎక్కడికి కదులుతున్నారు? అక్కడికక్కడే కదులుతున్నారా? వెళ్ళిపోతూ ఉన్నారా? వెళ్ళిపోవడం అంటే చావు పుట్టక, మళ్ళీ రావడం అంటే పుట్టుక, వెళ్ళడం అంటే చావు. ఇలా అందులోనే ఆయన బ్రహ్మాండంలోనే వీళ్ళందరూ కూడా పుట్టడం, పెరగడం, చావడం అనేటువంటిది, మళ్ళీ లీనమైపోవడం. చావు అన్న పదం తప్పు. మనం ఏంటంటే మళ్ళీ అందులో అంతర్లీనంలో ఆయన గర్భంలోనే కలిసిపోతూ ఉన్నారు అనేటువంటి భావం ఇక్కడ అర్థం చేసుకోండి. అంటే ఏదైనా తనలోనే ఉంటాడు. మనం అంతేగా, మనం కూడా అప్పుడు మనం ఆహారం తిన్నామండి, ఆహారం పచనం అయింది, పచనం అయిన తర్వాత అది
దిగువకి వెళ్తుంది, ఆ దానిలో సూక్ష్మ రూపంకి వస్తుంది, లివర్లోకి వెళ్తుంది, లివర్లోకి వెళ్ళిన తర్వాత రక్తంలో కలుస్తుంది, రక్తంతో మొత్తం దేహం అంతా తిరగలేదా, ఏం తిరిగిందంటే ఏముందంటే ఆహారం కొంత బయటికి వెళ్ళిపోయినా కొంత సూక్ష్మ రూపంలో ఉండి తిరుగుతూ ఉంది కదా. అదే అందుకే ఏంటంటే ఎవరి రక్తం వారిదిలాగా ఎవరి సృష్టి వారిది, ఆలోచనలు కూడా ఎవరి ఆలోచనలు వారి, ఆలోచనలకు మూలమేంటి రక్తం, ఆ రక్తమే ఇక్కడ ఆ భావంగా మారిపోతుంది అనేటువంటిది సృష్టి అంటే ఆలోచన అనేటువంటి అర్థం. అంటే ప్రజాపతులను మనం అర్థం చేసుకున్నట్లయితే మనకి మొత్తం దీని యొక్క భావ పటిమంతా పటుత్వంగా ఉంటుంది. మనం మొత్తం చాలా శాస్త్రాలు చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే సృష్టి దూరంగా పోతుందా అని అంటే ఆయన విడిచిపోతుందా, విడిచిపోలేదు కదా, ఎందుకంటే ఆయనలోనే ఉంది. అంతర్బహిష్ట సత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత అనేటువంటిది అందులోనే ఆయనలోనే ఉంటుంది. అయితే ఎంత అంత అని చెప్పగలవా అంటే కొలమానాలు ఏమిటి దీనికి, ఎంతలా ఉంటుంది సృష్టి, ఎంతలో ఉంటుంది, ఎక్కడ ఉంటుంది, ఇవన్నీ కూడా మనం తీసుకున్నట్లయితే మానాలు ఏమిటంటే వ్యాప్తి మాత్రమే మానము. మనం దాన్ని కొలవలేం. వ్యాప్తి అది ఎంతవరకైనా వ్యాప్తి ఉండొచ్చు, బయట వ్యాప్తి ఉంది, లోపల వ్యాప్తి ఉంది, అది ఎంత. అలాగే ఈ జీవులు కూడా ఎంత మేరకు వ్యాప్తి చెంది ఉందంటే అంత మేరకు వీళ్ళ శక్తి కదా. ఆయన అలవెన్స్ ఎంతవరకు ఉంటే అంతవరకు ఉంటుంది. మనకి గ్రాడ్యుయేటీ అలవెన్స్ వస్తే మనం ఎంత దాచుకుంటే దానికి అంతవరకు ఉంటుంది, అంతకుమించి ఉండదు కదా. అదే ఇప్పుడు వ్యాప్య నారాయణ స్థిత అనేటువంటి దీనిలో చూస్తే అంతరమందు బహిర్గతమునందు అదిగా ఇదిగా వ్యాపించి ఉన్న ఆ విష్ణువే అయినటువంటి నారాయణుడే ఆ అస్తిత్వానికి మూలము అనేటువంటిది ఇక్కడ భావం. అదేవిధంగా అంతశ్చరతి భూతేషు గుహాయాం విశ్వమూర్తిషు, అంతశ్చరతి అంటే అంతరంగా చరిస్తూ, భూతేషు ఎలా ఉంటున్నాడు, ఆయన అంతరంలో ఆయనే చరిస్తూ ఉన్నాడు. ఆ చరిస్తూ ఉన్నప్పుడు ఎలాగా, ఎవరిలోని భూతుల యొక్క అంటే ప్రాణుల యొక్క గుహాయాం అంటే గుహల యందు, అంటే చీకటి యందు, అంటే మూల యందు కూడా ఆయన తిరుగుతూ ఉంటాడు, కదులుతూ ఉంటాడు, స్థిరంగా ఉంటాడు. తేషు గుహాయాం విశ్వమూర్తిషు అని నారాయణ సూక్తం తెలియజెప్తుంది. ఇది అంటే ఆల్ పర్సన్స్, అంటే భూతాలు అంటే ఏంటి, ద ఫస్ట్ పర్సన్ నుంచి కంప్లీట్ ఆల్ పర్సన్స్ మనం తీసుకున్నట్లయితే పర్సానిఫికేషన్ అనేటువంటిది ఇక్కడ ముఖ్యమైన. భూతముల యందు ఎక్కడెక్కడ గుహలు ఉంటాయో, ఆ గుహలు అంటే ఏంటి, భూతాల యొక్క గుహలు అంటే హృదయ కుహరం ఒక్కటే ఉందా, మరి కాలేయం అన్న దాంట్లో కాలానికి సంబంధించినటువంటి ప్రవర్తనలంతా కాలేయంలో జరుగుతున్నాయి కదా. కాలేయం గుహ కాదు, కాలేయం కూడా గుహే, అది కూడా గుహే. అంటే ఇటువంటి గుహలు అన్నిటిలోనూ ఆయన ఉండి నడిపిస్తున్నాడు అనేటువంటి దానికి. అంటే ఇది ఎలాగా విశ్వమూర్తిషు అంటే విశ్వమూర్తిగా ఆయన ఉన్నాడు. విశ్వమూర్తి, విశ్వము అంటే ఏమిటి అర్థం, విశ్వమూర్తిషు అంటే శ్వాసయందు, శ్వాసయందు నిలిచేది విశ్వం. అంటే శ్వాస ఉంటేనే విశ్వం. ఇది ఎవరి శ్వాస, విశ్వం అంటే బయటకు వచ్చేసిందా, ఆయన ఉచ్ఛ్వాసం నుంచి పుట్టింది విశ్వం అని అంటాం. అంటే ఆయన బయటకు వచ్చేసిందా, లోపలే ఆయన తీసుకున్న దాంట్లోనే ఎన్ని శ్వాసలో, ఎన్ని ఉచ్ఛ్వాసాలో, ఎన్ని నిశ్వాసాలో ఎవరు చెప్పలేరు. ఏ రూపాల్లో ఉన్నాయంటే అన్ని రూపముల్లోనూ ఉన్నాడు, అన్నింటి యందు ఉన్నాడు, అన్నింటి యందు మూర్తులు. ఆ మూర్తి అంటే రూపం. ఆ మూర్తులు అంటే మూర్తాలకి మనం ఏమిటి ఆధారం అంటే పంచభూతాలే. మూర్తములు అంటే మూర్తములు ఏంటి, అగ్ని, జలం, భూమి, ఇవి కూడా ఏంటంటే రూపాన్ని కలిగి ఉండేటువంటి. అమూర్తములు అంటే కనిపించనివి, వాయువు, ఆకాశము అంటే చోటు, వాయుశక్తి. అంటే ఇప్పుడు ఇది అర్థమైనట్టు ఈ పంచభూత తత్వం కానీ అర్థమైనట్లయితే సర్వము అర్థమవుతూ ఉంటాయి. ఈ పంచతత్వం మూలతత్వంగా ఉన్నాడు ఆయన. అంటే ఈ పంచభూత తత్వాన్ని మూలతత్వంగా తానుగా ఉండి సృజించాడు. అందులోకే ఈయన ఏంటంటే పంచముఖ బ్రహ్మ అండంలో కారణం ఆ పంచభూత తత్వముగా వెలిసినవాడు అన్నట్టు. మూలతత్వ బ్రహ్మతత్వము, ఆ తత్వమే ప్రజాపతి తత్వము, ఆ తత్వమే పురుషతత్వం అని ఇక్కడ మనకు అర్థమవుతుంది. అజాయమానం జననము లేనివాడు అంటే ఆయన పుట్టుక లేదు, ఇప్పుడు ఉన్నాడు, ఆదిలోనూ ఉన్నాడు, మధ్యన ఉన్నాడు, చివరిలో కూడా ఏ విషయానికైనా ఆది అంత్యముల మధ్యముల యందు ఉండేవాడు, ఆది మధ్యాంతరహితుడు అనేటువంటి ఈ పురుష సూక్తానికి ఆధారం అన్నమాట.
ఎటుల జన్మించాను అని ప్రశ్న వేసుకుంటే కొందరికైనా స్థితి అస్తిత్వములన్నింటికీ కూడా ఉన్నవానికి ఇంకా జన్మమేమిటి? అప్పుడు ఉన్నాడు, ఇప్పుడు ఉన్నాడు, రేపు ఉంటాడు అన్నది ఇంకా మరి జన్మ అనేటువంటి అస్తిత్వం ఎందుకు వస్తుంది? ఆల్వేస్, ఎల్లప్పుడూ ఉన్నవాడు అంటుంది. అంటే దీనికి ఒక ఉదాహరణ మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే మనకి స్థితి భేదములు అనేటువంటి మనం ఉన్నామండి, మనకు యొక్క స్థితులు, మనం అవస్థలు అనేటువంటివి ఇక్కడ చాలా ముఖ్యం. అంటే జాగ్రత్తావస్థ, స్వప్నావస్థ, సుషుప్తావస్థ అనే 3 అవస్థలు ఉన్నాయి. ముందు జాగ్రత్తావస్థ అంటే మనం మెలకువగా ఉండడం. మెలకువగా ఉంటే రాత్రి ఏం చేస్తాము? పడుకుంటాం. పడుకునేటప్పుడు మనం ఏం చేస్తాం? మన శరీరం కదులుతుందా? కదలకుండా ఉంటుంది. అలాగని కదులుతూ ఉంటుందా? శ్వాస కదులుతూ ఉంటుంది. అంటే దాని ద్వారా మనం ఏంటి? కళ కాల్చుతాం. కళ అనేటువంటి కదలిక ఉన్నదా? కళ కదులుతుంది కానీ కదిలినట్టు మనకు తెలియదు. అంటే ఓన్లీ భావపట్యమేవే. అందులోనే ఏంటంటే శ్వాసించడం మానేసామా? అన్నీ జరుగుతున్నాయి. దానికి సంబంధించినవన్నీ కూడా నిద్రించినప్పుడు ఉన్నది. ఆ తర్వాత ఏంటంటే కళ్ళలో ఉన్నామా అంటే మనం ఉన్నాం, లేవంటే లేవు. ఎలా తీసుకుంటే అలా తీసుకోవచ్చు. లేవంటే నువ్వు కళ్ళలో ఉన్నావంటే వేసిన తర్వాత చెప్పాలి తప్ప నువ్వు కళ్ళలో ఉన్నప్పుడు నేనున్నాను అని చెప్తావా? చెప్పలేం కదా. అది ఈ కళలో ఉన్నప్పుడు మనం కాకుండా మనమే అయితే ఇలా అయిపోయామేమిటో అనుకుంటాం. ఎలా వచ్చామో అలాగే వెళ్ళిపోతాం అన్నమాట. అలాగే వచ్చాము, ఎలా వచ్చామో అలా ఉన్నదెవరు అంటే ఉన్నదెవరు? ఉన్నదే ఉన్నదానిగా లేనిదానిగా భాషించువాడెవడు? ఆయనే. అది అందుకే దీనికి ఒక కవి ఏంటంటే కలయో నిజమో వైష్ణవమాయో అన్నాడు. అంటే ఆ వైష్ణవమాయ, విష్ణుమాయ తత్వమే ఇక్కడ భాషిస్తుంది అన్నటువంటి. అందుకే ఆది శంకరాచార్య బ్రహ్మ సత్యం జగన్మిథ్య అండంలోని బ్రహ్మ సత్యము జగత్తు లేదని కాదు అర్థం. జగత్తు మిథ్యగా భాషిస్తుంది. మనం అనుకున్నట్టుగా అది ఎప్పుడు ఉండదు, క్షణక్షణానికి మారిపోతుంటుంది. కానీ అందులో మిథ్యారూపంగా చెప్పారు. కానీ ఇందులో ద్వైతమా అద్వైతమా అన్న దీనికి దారి తీయకూడదు. ద్వైతమైతే ద్వైతమైన అద్వైతమైన ఇదియే అద్వితీయము అంటే రెండుగా లేనిది. అంటే దీనికి కారణం ఏమిటి? మళ్ళీ ఇక్కడ పురుష సూక్తుల్లో కూడా మనం ఈ సంబంధించినటువంటి ప్రజాపతుల గురించి చెప్పేటప్పుడు మాయ అనేటువంటి దక్షుడు మాయ వహించలేదండి. ఆయన ప్రజాపతి, దక్ష ప్రజాపతి. ఆయన మాయ వహిస్తే ఆఖరికి ఎంతకి వెళ్ళాడు? శివుడినే కాదనేటువంటి స్థితికి ఎదిగిపోయాడు. అంటే కారణం అంటే మాయ అంటే మనం తెలుసుకోవాలి. మాయ అనగా ఏమిటి అని అర్థం? మరుగున పరిచేది, మరుగున పడినది అంటే మరుగు దాచబడింది. అలాగే మరుగున పడిచేటువంటి శక్తి కలది మాయ అన్నటువంటి. ఇది ఎలా తెలుస్తుంది అంటే మనం పరమేశ్వర సూత్రాలైనటువంటి ఆ అక్షరమాలలో తీసుకున్నట్లయితే మనం 25వ అక్షరం ఏంటంటే మకారం అంటే మాయాతత్వం అన్నమాట. అలాగే దాని తర్వాత ఉండేటువంటి ఇంకో కూటం ఉంది, అది యకారము, అది 26వ తత్వం. ఈ రెండింటిని యమ మయ అనేటువంటి రెండు తిరగబడుతూ ఉంటాయి అన్నమాట. ఈ మయ అంటే యమ అనేటువంటిది ఎవరికి సంబంధించిన వాడు? దేవతలకు సంబంధించిన వాడు యముడు. మయ అంటే రాక్షసతత్వం కలుస్తున్నాడు. అంటే ఒకటి ఊర్ధ్వయానము, ఒకటి అధోయానం అనేటువంటి 2 యానాలు ఏర్పడ్డాయి. ఈ ఊర్ధ్వయానము అధోయానం అనే దాన్నే వేరుగా శ్రీకృష్ణ భగవానుడు ఏంటంటే శుక్ల కృష్ణ మార్గములని చెప్పాడు. 2 కరెక్టే, 2 సత్యమే. అయితే ఇందులో ఏమిటి అనేటువంటిది అంటే బృహస్పతి, ఇదే ఈ రాక్షసులు తీసుకున్నట్టయితే దేవతలకు గురువు బృహస్పతి గాను, రాక్షసుల గురువు ఈ శుక్రుడు గాను ఉండడం అనేది జరుగుతుంది. అంటే ఇవి ఈ మాయ అంటే వీటినే నామరూపాలని కూడా అనొచ్చు. నామము, దేవతలకి నామం ఎంత ముఖ్యమో రాక్షసులకు రూపం ఎంత ముఖ్యము. కాబట్టి వాళ్ళు కామరూపులై ఎక్కువగా విజృంభిస్తుంటారన్నమాట. అటువంటిది అందుకే ఇప్పుడు మనకి ప్రజాపతుల్లో కూడా ఒక ప్రజాపతి శతరూప అనేటువంటిది ఆమెను వివాహం చేసుకున్నాడని సందర్భంగా చెప్తూ ఉంటారు. ఆ శతరూప అంటే అనేక రూపాలుగా ధరించింది, ఆమె ఇచ్చి ఇవ్వగలిగినటువంటిది ప్రజలను ఇచ్చిందంటే జీవుల్ని ఇవ్వగలిగిందంట. అంటే ఈ పరస్పర అనుగుణ్యత ద్వారా విస్తరించినప్పుడు లోకమై ఉన్నాడు కాబట్టి అది దృశ్యమవుతుంది, లేకపోతే అదృశ్యమవుతుంది. అంటే ఇక్కడ పరస్పర అనుగుణ్యత తత్వము అంటే మాయ, ఇప్పుడు యమ, ఇవన్నీ మాయకి ఇప్పుడు దీనికి దృశ్యాదృశ్యములకు అనుగుణ్యత ఎప్పుడైతే ఉంటుందో మనకి ఏదైనా కనిపిస్తుంది. అనుగుణ్యత కోల్పోయి మనం కోల్పోయినా పోతుంది, ఆ దృశ్యంలో కోల్పోయినా మనకి కనిపించకపోవడం అనేది జరుగుతుంది. అందుకే ఏంటంటే రామో విగ్రహవాన్ ధర్మ అంటే ధర్మం ఉన్నప్పుడే అది ఒక
ఆ మాయ యొక్క ధర్మానికి లోను కాకుండా మాయాతీత ధర్మానికి లోనప్పుడు ధర్మం మనకి సత్యంగా కనిపిస్తుంది, లేకపోతే కనిపించదు అనేటువంటిది ఇది అక్కడ సత్యం అన్నమాట. సమన్వయమే సీతారాముల యొక్క ఇది. అందుకే ఆవిడ్ని ఏంటంటే ధరణీసుతగా, అంటే ఆకాశం శివుడు నుంచి తీసుకున్నట్లయితే సూర్యుడు ధర్మంగాను, భూమి నుంచి తీసుకున్నట్లయితే భూమి యొక్క సుత సీతగాను మనకి రామాయణం అనేటువంటిది వచ్చింది. ఈ సమన్వయతత్వమే ధైర్యముతో నిలచినప్పుడే మనకి ధీరాహ అనేటువంటి పదం ఇక్కడ. తస్య ధీరా, ఎటు చూచినా అటు విస్తరించిన వానికి అంతరచక్షువులు కావాలి తప్ప బాహ్య చక్షువులతో పనిచేయవు, కనిపించవు అనేటువంటి సత్యాన్ని భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి విశ్వరూపం చూపించినప్పుడు చూడలేకపోతే మళ్ళీ ఆయనకి ఆ బాహ్య చక్షువులు చూడలేనప్పుడు అంతర్చక్షువులనిచ్చి దర్శింపజేసినటువంటి మహానుభావుడు ఆయన. అందుకే ఏంటంటే ఈ మంత్రాల విషయంలో కూడా మనం తీసుకుంటే అంతర్చక్షువులతో దర్శించమని, కళ్ళు మూసి ఏదో జపం చేయమని ఎందుకు చెప్తారంటే అంతర్చక్షువుల్లో అది అంతర్లైనప్పుడు ఒక ప్రామాణికం సంతరించుకుంటే, బాహ్యంగా ఉండేటప్పుడు దాని బ్రేక్స్ వస్తాయి. ఆ బ్రేక్స్ రాకుండా చూసుకోవడం కదా అంతర్ధ్యానం అనేటువంటిది. మరీచినాం పదం ఇచ్చంతి వేదస. మరీచి అనగానే ఎవరండి? కిరణ రూపుడు అనేటువంటిది. మరీచి అంటే కిరణాలు, అలాగ ప్రజాపతులే కిరణాలే, ఆ కిరణాలే ప్రజలు. అంటే ఈ మరీచి అనే పదం ఎవరికి సూర్యభగవానుడికి ఆ పేరు ఉంది. అంటే ఈయన మండలాంతర్గతమయ్యి అంతా అగ్ని, ఆ అగ్నియే కిరణము, ఆ కిరణములే ప్రజ అనేటువంటి ఆ కిరణములు అనేటువంటిది సూర్య సూక్తంలో కూడా అదే ఉంటుంది. లేక ఏ సూక్తం తీసుకున్నా దానికి సంబంధితం వచ్చేటప్పుడు అలాగే ఉంటుంది. అదే గమనము, గకారము ఏమిటంటే గకార మకారముల వరకు కూడా గమన శక్తి, గమనం లేదు ఉన్నది. అంటే కకారము అంటే ఇవన్నీ గకారం నుంచి మకారం దాకా అక్షరాలన్నింటిలో తీసేసేయండి, ఏముంటుంది? కకారమే ఉంటుంది. కకారం అంటే ఏమిటి? ఆ కకార శక్తి అనేటువంటిది శక్తి రూపము, అదే కిరణ శక్తి. ఈ కిరణ శక్తి దేనికి సంబంధించినటువంటిది? కాలానికి సంబంధించింది. అందుకే కాలంలో ఒక కాలంలో వేడిగాను, ఒక కాలంలో చల్లగాను, ఒక కాలంలో ఉదయ సంధ్య వేళ ఒకలా ఉంటుంది, మధ్యాహ్నం వేళ ఒకలా ఉంటుంది, రాత్రి వేళ ఒకలా ఉంటుంది, సాయం సంధ్యా వేళ ఒకలా ఉంటుంది. ఇవన్నీ కూడా అంటే ప్రజాపతులకు సంబంధించి ఆ ప్రజాపతి యొక్క జీవరాశులకి ఈ చుట్టూ ఉండేటువంటి ఇదంతా కూడా మనం తెలుసుకున్నట్లయితే ఆ ప్రజాపతులను గౌరవించగలిగేటువంటి స్థితికి మనం ఎదుగుతాం. అంటే అలా ఈ కిరణాలు పట్టుబడతాయండి, పరాశక్తి కిరణములు ఉంటాయి కాబట్టి. ఎలా అయితే పట్టుబడవా అండి? పట్టుబడకపోతే ఎందుకండి అంటే మనం సాధన చేస్తే పట్టుబడతాయి. అంటే అవి మనం పట్టుకోలేము, అవి వచ్చి మనల్ని అనుగ్రహిస్తాయి. ఇది మనకి ఇక్కడ ఈ సాధనలో సమన్వయం అనేటువంటిది ఉంటుంది. అంటే జలము, ఇప్పుడు జలం కొన్ని దగ్గర చూసి ఎడారి దగ్గరికి ఎండమావులు అంటాం, ఆ జలం ఉన్నట్టు కనిపించింది, జలం ఏముండదు. అంటే ఈ ఎండమావులు వంటివి ఈ స్థితిలు అన్నమాట. ఈ భావనే దర్శనం ఇచ్చిన వారు రశ్మిపతులు అనేటువంటి. ఈ రశ్మిపతులు అంటే కిరణపతులు, ఈ అగ్నిపతులు, ఈ రశ్మిపతులు వీళ్ళందరూ కూడా ప్రజాపతులే. అంటే వీళ్ళే మండలాధిపతులుగా, ప్రజాపతులుగా, వాళ్ళే నవబ్రహ్మలుగా, వారే సత్యులు, అసత్యులు అనేటువంటిది ఇది మనకు చెప్తుంది. అందుకే అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతంగమయ అనేటువంటిది ఇది మనం ప్రజాపతుల ద్వారా తెలుసుకోవాల్సినటువంటి ఈ సత్యము. ఇంకొక విషయం, ప్రజాపతుల యొక్క పేర్లు ఏమిటంటే తీసుకున్నట్లయితే మరీచి, అత్రి, అంగీరసుడు, పులహుడు, పులస్త్యుడు, క్రతువు, వశిష్ఠుడు, భృగువు, దక్షుడు అనేటువంటి వాడు. ఇందులో చిన్న చిన్న తేడాలు ఉండవచ్చు, అంటే పేరులో తేడా ఉండొచ్చు. అంటే ఇవన్నీ కూడా ఏంటంటే ఫిక్స్డ్ నేమ్స్ కాదు, ఫిక్స్డ్ పోస్టులు కాదు. ఒక పదవికి పేరు. అంటే మరీచి అన్నవాడు అప్పుడు ఏంటి అన్ని యుగాల్లోనే ఒకటే మరీచుడిగా ఉండడు. మరీచి అనేటువంటి ఒక శక్తి, ఆ శక్తికి ప్రతిరూపంగా ఎవరైతే వెదుగుతారో వాడిని నియమిస్తారు. ఇప్పుడు ఒక ఆఫీసులో ఉన్నారనుకోండి, ఒక రిటైర్ అయిపోతే ఇంకోటి తీసుకొచ్చి మనం అదే పోస్టులో నియమించడం లేదు, లేకపోతే కింద ఉన్నవాడు ప్రమోషన్ ఇవ్వడం లేదు. ఇలాగే సృష్టి అంతా, ఆ సృష్టిలోంచే మనకి ఇవన్నీ కార్యక్రమాలన్నీ ఏర్పడ్డాయి. కాబట్టి ఇవన్నీ మనం అవగాహన చేసుకున్నప్పుడు ఏంటంటే పురాణాలు పెద్ద క్లిష్టతరమైనవి కావు అని నేను చెప్తూ, లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.